ఉన్నటువంటి 6 మండలాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారు 30,000 మంది ఉన్నారు. ఆఖరుకు ప్రభుత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు రూపకల్పన చేసినటువంటి విధానంలో ఇస్తున్నటువంటి దుర్సన్ పథకాలు కానీ, కుట్టు మిషన్లు కానీ మైనార్టీలకు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. రంజాన్ తోఫాలు లేవు, ఏ పండుగలకు తోఫాలు లేవు, హజ్ యాత్రలకు పోవాలంటే ఏ రకమైనటువంటి ఆర్థిక సౌకర్యాన్ని కలిగించడం లేదు. మరి ఇన్ని రకాలు చేసేటువంటి ఒక పద్ధతే నాశనం అయిపోయినటువంటి ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల రూపకల్పన లేనటువంటి పరిస్థితి. ఇవాళ పోలవరం లేదు, ఇది వరకు ఏర్పాటు చేసి ప్రారంభించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో రానటువంటి స్థితి ఈరోజు కల్లారా చూస్తా ఉన్నాం. నీటి వసతి లేవు, నీటి కరువు ఏర్పడేది, వీటన్నిటినీ కూడా తీసుకొచ్చేటువంటి పద్ధతి లేదు. అలాగే అమ్మ ఒడి అని చెప్పి పాఠశాలలో ఎంతమంది చదివితే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి ఇవాళ 13,000 రూపాయలు ఒక విద్యార్థికి ఇస్తా ఉన్నారు. 4 ఉన్న పిల్లలకు ఒక్కరికే ఇస్తా ఉన్నారు. కానీ ఈ కూటమి పెట్టుకున్నటువంటి మేనిఫెస్టోలో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఆ పాఠశాలలో చదువుతుంటే ఎంతవరకు చదువుతారో వాళ్లకు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి 15,000 తల్లికి 100 రూపంలో ఇస్తా ఉన్నారు. అదేవిధంగా 3 ఉచిత సిలిండర్లు ఇస్తా ఉన్నారు, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా ఉన్నారు. మరి ఈ రకంగా చేస్తూ పోతే ప్రజల యొక్క సంక్షేమం చిన్నాభిన్నమైనటువంటి ప్రజల యొక్క ఈ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వ్యవస్థలన్నింటినీ మళ్ళీ మార్చి ఒక మంచి అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికే 3 పార్టీల కూటమి మరి ఏర్పడ్డదే. కనుకనే జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.